31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్ర బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రవీంద్ర గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ రవీంద్ర గారు, ఐటీఆర్ ఫైల్ చేసే సమయం రానే వచ్చేసింది. సో చాలామంది కూడా ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలంటే కూడా ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూ ఉన్నారు. అయితే ఐటీఆర్ ఫైలింగ్కి సంబంధించి నేను ఒక ఆర్టికల్ ఒకటి చదివాను, ఒక బిజినెస్ ఆర్టికల్. కొన్ని రకాల ఆదాయాల పైన మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంటూ కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఏంటి అసలు ఆ కొన్ని రకాల ఆదాయాలు, వాటిపైన ఎందుకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అంటారు? సో నమస్తే విష్ణు గారు. సో మీరు చూస్తే ఒక మనిషి డ్యూరింగ్ ద ఇయర్ ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. అయితే తనకు వచ్చిన అన్ని ఇన్కమ్స్, తన అకౌంట్లో పడిన అంత మనీ మీద ట్యాక్స్ కట్టే పని లేదు. సో కొన్ని ఇన్కమ్స్కి గవర్నమెంట్ ఎగ్జామ్షన్ ఇచ్చింది. వీటి మీద ట్యాక్స్ కట్టినా కట్టకపోయినా పర్లేదు, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో మీరు అడిగిన క్వశ్చన్లో ఒక టాప్ 12 చెప్తాను మీకు ఇప్పుడు నేను. దాంట్లో ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇండియాలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. సో మీరు చూస్తే అగ్రికల్చర్లో టయానికి ఏది రైన్స్ ఉండవు, వాళ్ళకి పెట్టుకోవడానికి క్యాపిటల్ ఉండదు, ఎక్కువ మందికి లాసెస్ వస్తాయి. ఒక ఇయర్ లాస్ వచ్చినా, ఇంకో ఇయర్ లాభం వచ్చినా, ఒక ఇయర్ లాభం వచ్చినా 2-3 years మళ్ళీ లాసెస్ వస్తాయి. సో అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే, సార్ అగ్రికల్చర్ నుంచి వచ్చే ఇన్కమ్ మీద, ఇది ఇన్కమ్ వస్తే పొరపాటున తక్కువ కేసులో ఇన్కమ్ వస్తుంది. సో అలా ఇన్కమ్ వచ్చినా కానీ ఆ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాల్సిన పని లేదని చెప్పేసి అగ్రికల్చర్ ఇన్కమ్కి ఒక ఎగ్జామ్షన్ ఇచ్చింది. అది ఫస్ట్ది. నెక్స్ట్, మనకి ఏదైనా టౌన్లో కానీ ఏదైనా సిటీలో కానీ అగ్రికల్చర్ ల్యాండ్, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారు. అలాంటి అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ని కొన్ని గవర్నమెంట్ ఎక్వైర్ చేసుకునేది. ఎందుకు? వాళ్ళకన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా, లేదా పొలం నుంచి రోడ్డు పోస్తున్నా, ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అలాంటి అగ్రికల్చర్ ల్యాండ్ ని ఎక్వైర్ చేసింది. లేదైనా ప్రాజెక్ట్ వచ్చింది, మనం చూస్తే పోలవరం ప్రాజెక్ట్, అలాగే ప్రాజెక్ట్స్ కోసం కొంత గవర్నమెంట్ ల్యాండ్ రైతుల దగ్గర నుంచి తీసుకుంటారు. అలాంటి అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏమైనా ఎక్వైర్ చేసి ల్యాండ్ నుంచి మనకు కాంపన్సేషన్ వచ్చింది కదా, ఎకరానికి ఎంతనో ఆ నష్టపరిహారం మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. సో అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇలాగ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏమైనా గవర్నమెంట్ ఎక్వైర్ చేసి వాటి కరస్పాండింగ్ ఏమైనా పేమెంట్ చేస్తే వాటి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. నెక్స్ట్, మన ఇండియాలో మన అందరం కూడా మన దగ్గర కొంచెం డబ్బులు మిగిలితే సేవింగ్స్ అకౌంట్లోనో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాము. సేవింగ్స్ అకౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్, ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ట్యాక్స్ కట్టాలి. కానీ అదే మన మనీని ఎన్ఆర్ఈ అకౌంట్ ఉండేది, నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ అని, ఎన్ఆర్ఈ అకౌంట్ లో పెట్టి దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ వస్తే ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఉండదు. ఎన్ఆర్ఈ అకౌంట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఉండదు. నార్మల్ సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చే ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఉండదు, కానీ ఎన్ఆర్ఈ అకౌంట్ మీద వచ్చే ఇన్కమ్ మీద ట్యాక్స్ ఉండదు. నెక్స్ట్, కొంతమంది పిల్లలు అబ్రాడ్ వెళ్తారు, అక్కడికి జాబులు చేస్తారు. ఆ డబ్బులు ఇండియాలో పేరెంట్స్ పంపిస్తుంటారు, మనీ పంపిస్తారు. అలాంటి డబ్బుల మీద కూడా సో పేరెంట్స్ కి ఫారెన్ నుంచి తన పిల్లలు, తన చుట్టాలు ఎవరైనా డబ్బులు పంపించినా ఆ అమౌంట్ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. నెక్స్ట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. మీకు తెలుసు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని గవర్నమెంట్ వాలంటరీ రిటైర్మెంట్ అనే స్కీమ్ తెచ్చింది. సో మనకి సర్వీస్ ఉన్నా గానీ ముందే మనకు కావాలంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఎంప్లాయీస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే వాళ్ళకి బల్క్ లంసమ్ గా 20 లక్షలు 30 లక్షలు పేమెంట్ ఇస్తారు. ఆ పేమెంట్ లో కూడా అప్ టు 5 lakhs ఇన్కమ్ కట్టే పని, ట్యాక్స్ కట్టే పని లేదు. అప్ టు 5 lakhs ఎగ్జామ్షన్. అదే విధంగా ఎంప్లాయీస్ కి గ్రాట్యుటీ అంటారు. అలాగే గ్రాట్యుటీ వచ్చినా గానీ అప్ టు 20 lakhs మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అదేవిధంగా ఎంప్లాయీస్ కి లీవ్ ఎన్కాష్మెంట్ అని ఉండేది. లీవ్ ఎన్కాష్మెంట్ అంటే వాళ్ళకి లీవ్స్ ఉంటాయి, కానీ ఆ లీవ్స్ ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోకుండా ఆఫీస్కి వస్తారు. ఆ లీవ్స్ ని యూటిలైజ్ చేసుకుని ఆఫీస్కి వచ్చినందుకు వచ్చిన రోజులు మళ్ళీ కంపెనీ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ కంపెనీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ కంపెనీస్ లీవ్ ఎన్కాష్మెంట్ రూపంలో అమౌంట్ పే చేసింది. ఆ అమౌంట్ పే చేసినప్పుడు లీవ్ ఎన్కాష్మెంట్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే అప్ టు 25 lakhs దాకా ట్యాక్స్ లేదు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 10 months శాలరీ దాకా కూడా ట్యాక్స్ ఉండదు. అదేవిధంగా మీకు తెలుసు, చాలా మంది ఎంప్లాయీస్కి పిఎఫ్ కట్ అవుతా ఉండేది. ఆ పిఎఫ్ని
నా భవిష్య నిధి అంటారు. భవిష్యత్ నిధి, డిపాజిట్ చేస్తూ ఉంటాం గవర్నమెంట్ అకౌంట్లో. మనకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు పిఎఫ్ నుంచి విత్డ్రా చేసుకుంటాం. ఇల్లు కనుక్కోవాలన్నా, హెల్త్ బాగాలేదు హాస్పిటల్ చూపించుకోవాలన్నా పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకుంటారు. అలాగే ఏమైనా పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నా కూడా దాని మీద ట్యాక్స్ ఉండదు. ఓకే. నెక్స్ట్ ఎంప్లాయీస్కి ఇది అయిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది. వర్కింగ్ చేసే ఎంప్లాయీని ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది. ఆ ఫ్యామిలీ పెన్షన్లో కూడా 15,000 దాకా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అంటే ఎంత వచ్చినా అంత దాంట్లో 15,000 మీద మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. నెక్స్ట్ మన స్కూల్లో కాలేజీలో మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇస్తారు. రివార్డులు కానీ అవార్డులు కానీ అలాంటి స్కాలర్షిప్స్ వచ్చినా వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. నెక్స్ట్ మీరు ఫ్యూచర్ కోసం చాలామంది ఎల్ఐసి పాలసీలు, మ్యూచువల్ ఫండ్ పాలసీలు తీసుకుంటారు. ఒక 10 years తర్వాత 15 years తర్వాత ఆ పాలసీ ఏమైంది మెచ్యూర్ అయిపోయింది. మనకి పాలసీ అమౌంట్ ప్రకారం 15 లక్షలు 20 లక్షలు ఒక బల్క్ అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ మీద కూడా ట్యాక్స్ ఉండదు. నెక్స్ట్ ఇంకా మీరు చూస్తే ఆర్మీలో పనిచేసే వాళ్ళకి ఏమైనా ఇష్యూ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చింది. పరమవీర చక్ర అలాంటి అవార్డులు ఇస్తా వాళ్ళకి కొంత అమౌంట్లు ఇచ్చింది ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కోసం. అలాంటి అమౌంట్ల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. నెక్స్ట్ మన 2-3 ఫ్రెండ్స్ కలిసి పార్ట్నర్స్ లాగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. పార్ట్నర్షిప్ ఫామ్ అంటారు దాన్ని. ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ పార్ట్నర్షిప్ ఫామ్ లో ప్రాఫిట్స్ వచ్చింది అనుకోండి, ఆ ప్రాఫిట్స్ ని ఈ పార్ట్నర్స్ పంచుకుంటే, పార్ట్నర్షిప్ ఫామ్ బిజినెస్ కి 1 లక్ష రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, దీంట్లో పార్ట్నర్ కి ఒక 50,000 షేర్ ఇచ్చారు. ఆ ప్రాఫిట్ షేర్ ఇస్తే ఆ ప్రాఫిట్ మీద కూడా ట్యాక్స్ ఉండదు. ఇలాగా మన డ్యూరింగ్ ది ఇయర్ లో చాలా రకాల ఇన్కమ్స్ వస్తాయి. బట్ వచ్చిన ప్రతి ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ ఒక 12 చెప్పాను మీకు. ఈ టాప్ రెగ్యులర్ గా అందరికి వచ్చే ఇన్కమ్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర బాబు గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. ఎటువంటి ఆదాయ వనరులపైన ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అనే అంశం గురించి చాలా చక్కగా మీ యొక్క అనాలిసిస్ని మన ఆడియన్స్కి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.